ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము 51 శ్లోక పర్యంతం తెలుసుకున్నాము. ఇప్పుడు 52వ శ్లోకానికి అవతరణ భాష్యం చూడండి. యోగానుష్ఠాన జనిత సత్వశుద్ధిజా బుద్ధి కదా ప్రాప్యతే ఇత్యుచ్యతే. యోగానుష్ఠానం వల్ల కలిగిన అంతఃకరణ శుద్ధి చేత కలిగేటువంటి బుద్ధి ఎప్పుడు లభిస్తుంది అని అర్జునుడు శంకించాడు. అంటే కర్మయోగానుష్ఠానం చేత ఎప్పుడైతే బుద్ధి శుద్ధపడుతుందో ఆ తర్వాత తత్వనిష్టారూప బుద్ధి ఎప్పుడు ప్రాప్తమవుతుంది. తత్వమునందు నిష్ట, తత్వనిష్ట. నిష్ట అంటే నైశ్చల్యన స్థితి నిష్ట. తత్వమునందు, తత్వమునంటే పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మమునందు నిశ్చలమైనటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అని ఈ విధంగా శంక ప్రాప్తమైనప్పుడు ఇత్యుచ్యతే, దానికి సమాధానం చెప్పబడుతుంది. శ్లోకం యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. తే బుద్ధి, నీ యొక్క బుద్ధి, యదా ఎప్పుడైతే, మోహ కలిలం అంటే అవివేకం అనేటువంటి కాలుష్యాన్ని వ్యతితరిష్యతి దాటివేస్తుందో, తదా అప్పుడు, శ్రోతవ్యస్య శ్రుతస్య చ వినదగిన దాని విషయంలోను విన్నదాని విషయంలోను నిర్వేదం అంటే వైరాగ్యాన్ని పొందగలవు. గంతాసి అని శ్లోకార్థం. భాష్యం చూడండి. యదా ఇతి, యదా యస్మిన్ కాలే అంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఆ తత్వనిష్ట ప్రాప్తం కావడానికి ఇక్కడ కాలనియమం లేదు అని యదా శబ్దం చెప్తుంది. ఎప్పుడైతే అంటే యస్మిన్ కాలే, ఏ కాలం నందైతే, తే అంటే తవ నీ యొక్క, మోహ కలిలం, కలిలం అంటే కాలుష్యం, మోహం అంటే అవివేకం, అహమిదం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార అని ఆచార్యులు బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యంలో చెప్పిన ప్రకారంగా మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం. మోహరూపమైనటువంటి అవివేక రూప కాలుష్యం ఏదైతే ఉందో ఆ కాలుష్యం ఏం చేస్తుంది అనంటే, ఏన ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్తతే. ఏ కాలుష్యం అంటే మోహాత్మకమైనటువంటి అవివేక రూప కాలుష్యం ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది అనంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానాన్ని కలుషీకృతం చేసి శబ్దాది విషయాల వైపుకు అంతఃకరణాన్ని ప్రవృత్తం చేస్తుంది. అంతే కదా, అంతఃకరణము విషయాల్లో ప్రవృత్తి కావడానికి కారణమేమిటి? ఈ మోహరూపమైనటువంటి కాలుష్యమే, వివేకం లేకపోవడమే. మోహం అంటే అవివేకం, అవివేకం చేతనే శబ్దాది విషయాల్లో మనసు ప్రవృత్తమవుతుంది. అటువంటి కాలుష్యము ఎప్పుడైతే తత్తవ బుద్ధి, నీ బుద్ధి ఆ కాలుష్యం నుండి వ్యతితరిష్యతి వ్యతిక్రమిష్యతి దాటుతుందో, శుద్ధి భావం ఆపత్స్యతే ఇత్యర్థ. అంటే నీ అంతఃకరణము ఎప్పుడైతే శుద్ధి పడుతుందో, అంటే ఈ మోహాత్మకమైనటువంటి అవివేక రూప కాలుష్యం, అహం మమ అనేటువంటి కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని నీ బుద్ధి ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు తదా అంటే తస్మిన్ కాలే, గంతాసి అంటే ప్రాప్స్యసి నువ్వు పొందుతావు. ఏమి? నిర్వేదం అంటే వైరాగ్యం, వైరాగ్యాన్ని పొందుతావు. వైరాగ్యం అంటే విరాగస్య భావ వైరాగ్యం. ఏ విషయాలయందు కూడా రాగము లేకుండుట. ఏ విషయాలయందు అనంటే శ్రోతవ్యస్య శ్రుతస్య చ. శ్రోతవ్యములు అంటే వినదగినవి, శృతం అంటే వినినవి. వినదగిన వాటి యందు వినిన వాటి యందు అన్నిటి యందు కూడా నీకు నిర్వేదం అంటే వైరాగ్యం కలుగుతుంది. శ్రోతవ్యములు ఏమున్నాయి అంటే కర్మకాండోక్తమైనటువంటి ఏవైతే
లోక పరలోక సంబంధమైనటువంటి భోగాలను చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలను విని ఆ భోగాల యందు ఆసక్తులైతారు. అయితే నీకు శ్రోతవ్యం పట్ల విరాగం కలుగుతుంది. అంటే వినదగిన వాటి యందు లోక పరలోక భోగాలకు సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో వినదగినవి వాటి పట్ల వైరాగ్యం కలుగుతుంది. మరియు శృతస్యచ వినినాడనుకో, ఇంతకు పూర్వం కర్మకాండం చదివి ఈ కర్మ చేసినట్లయితే ఈ ఫలం దొరుకుతుంది, ఈ కర్మ చేస్తే ఈ ఫలం దొరుకుతుంది అని స్వర్గాదులు, పశువు, ధనము మొదలైన వాటి గురించి ఏ వాక్యాలైతే విన్నాడో వాటి నుంచి కూడా విరక్తుడైతాడు. అంటే లోకలోకాంతరానికి సంబంధించినటువంటి ఏవైతే భోగాలు ఉన్నాయో వాటి నుంచి విరక్తుడైతాడు. ఎప్పుడు నీ బుద్ధి ఈ కాలుష్యం నుండి దాటినప్పుడు, మోహరూప కాలుష్యమును దాటినప్పుడు నీకు విరక్తి కలుగుతుంది. తదా అప్పుడు శ్రోతవ్యం శృతంచ నిష్ఫలం ప్రతిపద్యతే ఇత్యభిప్రాయ. అప్పుడు శ్రోతవ్యములు మరియు శృతములు అంటే కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పట్ల నీకు విరక్తి కలిగి ఇవన్నీ కూడా నిష్ఫలములు, మిథ్యా, నశ్వరములు అనేటువంటి నిశ్చయం ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు ఆ జ్ఞాన నిష్ఠను పొందగలవు. లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాల పట్ల నీకు ఎంతవరకు విరక్తి కలగదో అంతవరకు నీకు జ్ఞాననిష్ట ప్రాప్తం కాదు. ఆ వైరాగ్యం కలగడానికి బుద్ధి శుద్ధి హేతు. అందుకు ఈ కాలుష్యం అంతా పోతేనే కదా. మోహ కాలుష్యము పోతే అంతఃకరణం శుద్ధి పడుతుంది. అంతఃకరణం శుద్ధి పడితే వైరాగ్యం కలుగుతుంది. వైరాగ్యం కలిగితే జ్ఞాననిష్ట ప్రాప్తమవుతుంది, తత్వనిష్ట ప్రాప్తమవుతుంది అని భాష్యం తెలుసుకున్నాము. దీనిపైన గూఢార్థ దీపిక చూడండి. నహి ఏతావతా కాలేన సత్వశుద్ధి భవతి ఇది కాలనియమో అస్తి. ఇంతకాలం తర్వాత నీకు సత్వశుద్ధి కలుగుతుంది, అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అనేటువంటి కాలనియమము లేదు. కింటు యదా అంటే యస్మిన్ కాలే, తే అంటే తవ, బుద్ధి అంటే అంతఃకరణం, మోహకలిలం వ్యతితరిష్యతి అవివేకాత్మకం కాలుష్యం అహమిదం మమేదమిత్యాది అజ్ఞాన విలసితం అతి గహనం వ్యతిక్రమిష్యతి. రజ తమో మలం అపహాయ శుద్ధ భావం ఆపచ్యతే ఇది యావత్. నీ అంతఃకరణ శుద్ధి ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి కాల నియమమే లేదు. కానీ ఎప్పుడైతే నీ యొక్క అంతఃకరణం, నీ యొక్క బుద్ధి మోహ కలిలం నుండి తరిస్తుందో, దాటుతుందో, వ్యతితరిష్యతి అంటే అవివేకాత్మకం కాలుష్యం, అవివేకమైనటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఏమిటి, అహమిదం మమేదమితి అజ్ఞాన విలసితం. ఇది నేనున్నాను అంటే ఈ శరీరం నేనున్నాను, ఇదమస్తు సన్నికృష్టే, అతి సమీపంలో జీవునికి ఏదున్నది, శరీరం ఉన్నది. అహం ఇదం అంటే ఈ శరీరమే నేనని, మమేదం ఇది నాది అని ఉపలక్షణంగా ఇంకా ధారాపుత్రాదులు, ధన కనక వస్తువాహనాలు, స్రక్చందన వనితాదులు ఏవైతే బాహ్య విషయాలున్నాయో వాటి పట్ల మోహం కలిగి ఉండుట, ఇదే కాలుష్యం అంటాడు. అది ఎలా కలిగింది ఆ కాలుష్యం, ఆ మోహం అంటే అజ్ఞాన విలసితం, అజ్ఞానం చేత అది విలసిల్లింది అంటాడు. ఈ మోహం ఎట్లా కలిగింది, అజ్ఞానం చేత. ఎవరి అజ్ఞానం, వాని అజ్ఞానమే. వాని స్వరూపం వానికి తెలియకపోవడం అనేదే అజ్ఞానం. ఆ అజ్ఞానం చేత విలసిల్లినటువంటి ఈ మోహరూప కాలుష్యం ఏదైతే ఉందో అది ఎటువంటిది, అతి గహనం అంటాడు. చాలా కష్టతరమైంది. ఎందుకంటే ఈ మోహాన్ని దాటేది మంచి మంచి మేధావులతో కూడా అయితలేదు. చర్మస్థితికి చేరుకున్నటువంటి వాళ్ళను కూడా ఈ మోహం కాలుబట్టి లాగేస్తుంది, ఆరుడ పతితులను చేస్తుంది ఈ మోహం. అందుకని అతి గహనం అన్నాడు. మోహాన్ని దాటడం చాలా కష్టం. ఏనకైనా ప్రకారైన ఏదో ప్రకారం చేత అది అడ్డు నిలుస్తుంది వచ్చి, ఆధ్యాత్మికంగా కావచ్చు, వ్యవహారికంగా కావచ్చు, మోహం అడ్డంగా వస్తుంది. మంచి మంచి వక్తలు, ప్రవక్తలు కూడా మోహంలో పడతారు. మేము గురువులమని, మేము మంచి ప్రవక్తలమని, మాలాగా ఎవరు ప్రవచనం చేయరని, ఉపన్యాసం ఇయ్యారని మోహం. అటువంటి వారికి వదలలేదంటే సామాన్యులకు ఎలా వదులుతుంది? ఒక గృహస్థుడు ఉన్నాడు అనుకో, సామాన్యుడు, వాడు అనుకుంటాడు
ఈ ఇల్లంతా నేనే చక్కబెడుతున్నాను, వీళ్ళందరినీ నేనే పోషిస్తాను, వీరంతా నావారు అనేటువంటి మోహం. ఇది సర్వసామాన్యం ఉన్నది. నైసర్గికోయం లోక వ్యవహార, అహమిదం మమేదమితి నైసర్గికోయం లోక వ్యవహార. ఇది స్వాభావికం ఉన్నది. ఇంకా ఎటువంటిది ఇది? రజస్తమో మలం, రజోగుణము తమో గుణం చేత కూడుకున్నటువంటిది మోహం. అటువంటి మోహాన్ని వ్యతితరిష్యతి అంటే వ్యతిక్రమిష్యతి అంటే అపహాయ వదిలిపెట్టి, లేదా ఈ మోహాన్ని దాటి ఎప్పుడైతే నీ అంతఃకరణం శుద్ధ భావం ఆపత్స్యతే, శుద్ధ భావాన్ని పొందుతుందో అప్పుడు నీకు వైరాగ్యం ప్రాప్తమవుతుంది. అంతఃకరణం శుద్ధి పడినప్పుడు వైరాగ్యం ప్రాప్తమవుతుంది. తదా తస్మిన్ కాలే శ్రోతవ్యస్య శృతస్య చ అంటే కర్మఫలస్య, శ్రోతవ్యము శృతం వినదగినది మరి విన్నది, కర్మకాండోక్తమైనటువంటి వాక్యాలు విన్నాడు, విని లోక పరలోకాలకు సంబంధించినటువంటి భోగాలను అంటే కర్మ ఫలాలను తెలుసుకున్నాడు, విన్నాడు, వినబోతున్నాడు, వినదగినవి ఉన్నాయి. ఇవన్నిటి పట్ల నీకు నిర్వేదం వైతృష్ణం గంతాసి అంటే ప్రాప్తాసి. నీ అంతఃకరణం శుద్ధి పడినప్పుడే నీకు ఈ కర్మ ఫలాలైనటువంటి ఇహ పర భోగాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిర్వేదం అంటే వైతృష్ణం, ఏ విధమైనటువంటి ఆసక్తి తృష్ణ ఉండదు. అంటే విరక్తుడవు అవుతావు. ప్రమాణం ఇచ్చినాడు ఇక్కడ ముండకోపనిషత్తు ప్రమాణం. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత నాస్తి అకృత కృతేనా. సమస్త లోకాంతరాలలో ఉన్నటువంటి భోగాలను అన్నిటినీ కూడా కర్మరచితమైనటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అంటే కర్మలు చేస్తే ఏ భోగాలైతే ప్రాప్తమవుతున్నాయో స్వర్గాది భోగాలు అన్నిటిని కూడా పరీక్ష చేసినాడు వివేకి పురుషుడు, సాధకుడు, జిజ్ఞాసు. అన్నిటిని కూడా పరీక్ష చేసి అవన్నీ కూడా అనిత్యములే నశ్వరములే అని తెలుసుకొని నిర్వేదం ఆయాత్, నిర్వేదాన్ని పొందినాడు అంటే వైరాగ్యాన్ని పొందినాడు. ఎవరు? బ్రాహ్మణ. బ్రాహ్మణుడు అంటే ఇక్కడ సాధకుడు, జిజ్ఞాసు, ముముక్షు అని తెలుసుకోవాలి. ఎప్పుడు వైరాగ్యం కలుగుతుందో అప్పుడు గాని అతనికి జ్ఞాననిష్ట యందు ప్రవేశం జరుగుతుంది. అంటే జ్ఞాన సాధనాలు పట్టుబడతాయి. నిర్వేదేన ఫలేన అంతఃకరణ శుద్ధిం జ్ఞాస్యసి ఇత్యభిప్రాయ. అంతఃకరణ శుద్ధి యొక్క ఫలమైనటువంటి నిర్వేదం ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకుంటావు, పొందుతావు. ఆ పైన నీకు ఆ జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది, తత్వనిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. శంకరానంది చూడండి, చిత్తశుద్ధి జన్యం సర్వత్ర అలంబుద్ధి లక్షణం వైరాగ్యం ప్రజ్ఞ స్థైర్య లక్షణం యోగంచ కదా కేన వా ప్రాప్స్యామి ఇది అభిప్రాయం అర్జునస్య ఆలక్ష్య. యదా తవ బుద్ధి కాలుష్య నివృత్తి యదా వా ప్రజ్ఞ నిర్వికల్ప భవిష్యతి తదా వైరాగ్యం యోగంచ ప్రాప్స్యసి ఇత్యేతద్వయం శ్లోకద్వయేన క్రమేణ ప్రతిపాదయతి యదా ఇతి. చిత్తశుద్ధి జన్యమైనటువంటి సర్వత్ర అలం బుద్ధి. అలం బుద్ధి అని అంటే అలం అంటే చాలు, అలం బుద్ధి అంటే ఇక చాలు, ఈ భోగాలు నాకు చాలు, ఇక అంటే ఇక వద్దు, ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాలు ఇక నాకు వద్దు అనేటువంటి వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది? చిత్తశుద్ధి జన్యం. చిత్తశుద్ధి కలిగినప్పుడే, అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడే వైరాగ్యం కలుగుతుంది. మరియు ప్రజ్ఞాస్థైర్య లక్షణం యోగంచ అంటే బుద్ధి స్థిరతారూప యోగం కూడా. ఎందుకంటే భోగాల్లో ఆసక్తి ఉన్నప్పుడు బుద్ధి స్థిరత ఉండదు. నీకు వైరాగ్యం కలిగినప్పుడే బుద్ధి స్థిరత కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే వైరాగ్యం కలుగుతుంది, వైరాగ్యం కలిగినప్పుడే బుద్ధి స్థిరపడుతుంది. అయితే ఈ వైరాగ్యం గాని ఈ యోగం కాని కదా కేనవా ప్రాప్స్యామి, ఎప్పుడు కేన అంటే తృతీయ అంటే కరణం, అంటే ఏ కరణం చేత ఏ సాధనం చేత నేను పొందగలుగుతాను. ఈ వైరాగ్యము మరి బుద్ధి స్థైర్య రూప యోగము ఎప్పుడు ఏ సాధనం చేత నేను పొందగలను అనేటువంటి అర్జునుని యొక్క అభిప్రాయాన్ని ఆలక్ష్య అంటే భగవంతుడు ఆ అర్జునుని యొక్క అభిప్రాయాన్ని గ్రహించి
అర్జునుడు అడగకున్నా కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు. యదా తవ బుద్ధి కాలుష్య నివృత్తి యదా వా ప్రజ్ఞా నిర్వికల్ప భవిష్యతి. ఎప్పుడు నీ బుద్ధి కాలుష్యము నివృత్తమవుతుందో మరియు నిర్వికల్పకమైనటువంటి ప్రజ్ఞ ఎప్పుడు కలుగుతుందో తదా వైరాగ్యం యోగంచ, అప్పుడు నీకు వైరాగ్యము మరియు బుద్ధి స్థైర్య రూప యోగం కూడా ప్రాప్స్యసి పొందగలవు. ఇత్యేత ద్వయం, ఈ రెండు కూడా వైరాగ్యము మరియు యోగం, ఈ రెండు కూడా నీకు కలుగుతాయి. ఎప్పుడు నీ బుద్ధి కాలుష్యం నివృత్తమైనప్పుడు మరియు నిర్వికల్పమైనటువంటి ప్రజ్ఞ ప్రాప్తమైనప్పుడు ఈ వైరాగ్యము యోగము ప్రాప్తమవుతుంది అని 2 శ్లోకాల ద్వారా చెప్తూ ఉన్నాడు క్రమంగా. సదసద్ వివేక శూన్యతయా అంతఃకరణం అసత్సు ఏవ విషయేషు రమ్యం అరమ్యం ఇష్టం అనిష్టం గ్రాహ్యం అగ్రాహ్యం ఇది ఏన రాగద్వేషగ్రస్తం సత్ సర్వదా ప్రవర్తతే తదేవ మోహ కలిలం. మోహో విచిత్తత విషయజాతం ఏతత్ సర్వం అసన్ మాయికం తుచ్చమితి వివేక అభావః పదార్థ అపరిజ్ఞానం తదేవ కలిలం కాలుష్యం దర్పణస్య ధూళిపటలవత్ వివేక బుద్ధేః ఆవరణం. ఏవం లక్షణం మోహ కలిలం తే బుద్ధి యదా వ్యతితరిష్యతి యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమానంచ విద్ధి మాయా మనోమయం ఇత్యాది వచనార్థస్య సమ్యగ్రహణ జన్యేన శివప్రసాద మూలకేన దృశ్యమానం సర్వం మిథ్యా ఏవ ఇతి నిశ్చయేన యదా యక్ష్యస్తి తదా శ్రోతవ్యస్య శ్రుతస్య చ ద్రష్టవ్యస్య దృష్టస్య చ జ్ఞాతవ్యస్య జ్ఞాతస్య చ గ్రహీతవ్యస్య గ్రాహ్యస్య చ వస్తునః మిథ్యాత్వమేవ విజ్ఞాయ నిర్వేదం అనగా వైరాగ్యం సర్వత్ర అలం బుద్ధి లక్షణం గంతాసి ప్రాప్స్యసి. సదసద్ వివేక శూన్యతయా అంతఃకరణము అసత్సు విషయేషు సత్తు అసత్తు అనేటువంటి వివేకము లేనటువంటి అంతఃకరణం. శబ్దాది విషయాల్లో ఎటువంటి బుద్ధి ప్రవృత్తమవుతుంది? వివేకం లేనటువంటి బుద్ధి ప్రవృత్తమవుతుంది. అవి ఎటువంటి విషయాలంటే రమ్యములు అరమ్యములు, ఇష్టమైన వాటి యందు అనిష్టమైన వాటి యందు. ఎందుకంటే వివేకం లేదు కదా, ఇది ఇష్టము అది అనిష్టం అనేటువంటి వివేకం ఉంటే ప్రవృత్తి కాదు. వివేకం లేదు కాబట్టి ఇష్టానిష్టాల యందు ప్రవృత్తి అవుతుంది. గ్రాహ్యం అగ్రాహ్యం, ఏది గ్రహించదగింది ఏది గ్రహించకూడనిది, ఇట్లాంటి విషయాల్లో ఈ అంతఃకరణము ప్రవృత్తమవుతుంది. ఏన రాగద్వేషగ్రస్తం సత్ సర్వదా ప్రవర్తతే. ఇటువంటి అంతఃకరణము రాగద్వేషాల చేత గ్రసింపబడి రాగద్వేషాల చేత కొట్టబడి ఎల్లప్పుడూ విషయాల యందు ప్రవృత్తి అవుతూ ఉంటుంది. ఈ విషయాల యందు వివేకం లేకుండా ప్రవృత్తి ఏదైతే ఉందో ఇదే మోహ కలిడం అంటాడు. మోహం అంటేనే అవివేకం. మరి విషయాల యందు ఎందుకు ప్రవృత్తి అవుతుందని అంటే వివేకం లేనందువల్ల. వివేకం లేదంటే అవివేకము. ఆ అవివేకానికే మోహం అంటారు. ఇదే కాలుష్యం, మోహ కలిలం. మోహం అంటే దేనికంటారు? విచిత్తత అంటే చిత్తము తన స్థితిలో ఉండదు, విషయోన్ముఖం అవుతుంది, విషయ పారతంత్ర్యం అవుతుంది, వశంలో ఉండదు. ఇక విచిత్తత్వం ఏర్పడుతుంది, అది మోహం. ఎటువంటిది? విషయ జాతం. ఏతత్ సర్వం అసన్ మాయికం తుచ్చమితి వివేక అభావః. చూడు, దాన్ని ఇంకా విశ్లేషణ చేసినాడు. మోహ కలిలం అంటే అవివేకం. ఎటువంటి అవివేకం అంటే ఈ విషయ జాతం అంటే విషయ సమూహం. ఏతత్ సర్వం, సంపూర్ణ విషయ సమూహం అంతా. సర్వం అన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాది సకల విషయాలన్నీ కూడా అసన్, ఇవి అసత్తున్నాయి, మాయికములున్నాయి, తుచ్చములున్నాయి అనేటువంటి వివేకం లేదు. ఇదే మోహ కలిలం, ఇదే వివేక అభావం. అంటే పదార్థ అపరిజ్ఞానం, పదార్థాల యొక్క పరిజ్ఞానం లేదు. అంటే ఇది యోగ్యమా అయోగ్యమా, ఇష్టమా అనిష్టమా అనేటువంటి వివేకం లేదు, పదార్థ పరిజ్ఞానం లేదు. తదేవ కలిలం అంటే కాలుష్యం. ఈ వివేక అభావ రూప మోహ కలిలమే కాలుష్యం,
పదార్థాల యొక్క పరిజ్ఞానం లేదు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది ఇష్టమైంది, ఏది అనిష్టమైంది, ఏది గ్రహించదగింది, ఏది గ్రహించకూడదు అనేటువంటి వివేకము లేకపోవడం అనేదే ఇక్కడ కాలుష్యం. అది అంతఃకరణాన్ని ఏం చేస్తుంది అనంటే దర్పణస్య ధూళి పటలవత్ వివేక బుద్ధే ఆవరణం. దర్పణాన్ని ఏ విధంగా దుమ్ము కప్పేస్తుందో, ఆవరిస్తుందో, అదే విధంగా ఏవం లక్షణం మోహకలిలం, ధూళిపటలం వంటి ఈ మోహకలిలం ఏదైతే ఉందో అది బుద్ధిని ఆచ్ఛాదితం చేసి తే బుద్ధి యదా వ్యతితరిష్యతి, ఆ నీ బుద్ధిని కప్పేసినటువంటి ఈ కాలుష్యము నీ బుద్ధి ఎప్పుడైతే తరిస్తుందో, తరించాలంటే బుద్ధి శుద్ధి ఉండాలి. శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉంటేనే అప్పుడు వివేకం జాగృతి అవుతుంది. వివేకం జాగృతి అయితే ఈ కాలుష్యం నుండి నువ్వు తరిస్తావు. ఏ విధంగా విచారం చేసి నువ్వు ఈ మోహకలిలమైనటువంటి అవివేకం నుండి తరిస్తావు అనంటే ఇక్కడ ఉద్ధవ గీత నుంచి శ్లోకం ఇచ్చినాడు. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 20వ అధ్యాయం 7వ శ్లోకం. యది దమ్మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నస్వరం గృహ్యమానంచ విధి మాయా మనోమయం. యది ఇదం గృహ్యమానం చక్షుర్భ్యాం శ్రవణాదిభిః మనసా వాచ, మనము ఏదైతే దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలను గ్రహిస్తున్నామో ఆ గ్రహించబడేటువంటి విషయాలు ఏ ఏ సాధనాల చేత గ్రహించబడుతున్నాయి? మనస, వాచ, చక్షుర్భ్యాం నేత్రముల చేత, శ్రవణాదిభి శ్రోత్రముల చేత గ్రహించబడుతున్నటువంటి ఈ నశ్వరమైనటువంటి శబ్దాది విషయాలున్నాయో ఉపలక్షణంగా సంపూర్ణ ప్రపంచం ఇదంతా కూడా మాయికం ఉన్నాయి. ఇట్లా కనపడి అట్లా మాయమయ్యేటి ఉన్నాయి. గరిడివాడు చూపెట్టేటువంటి మాయిక పదార్థాలు కనపడే పూర్తిగా కనపడుతున్నాయి. వాటిని చూసి ఆనందిస్తూ ఉంటాము. కానీ అవి నిత్యములు కావు, సత్యములు కావు, మిథ్య. అట్లా మనకు కనపడే దృశ్యమైన జగత్తంతా కూడా సకల విషయాలు కూడా మాయికములున్నాయి, మరి మనోమయములున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనోమయములు అంటే మనస్సు చేత సృష్టించబడినటువంటి. మనస్సు అంటే మాయ అంటే వేరే కాదు కదా. నహ్యస్త్య విద్య మనసాతిరేక మనోహ్య విద్య భవబంధ హేతు తస్మిన్ వినష్టే సకలం వినష్టం విజృంభితేస్మిన్ సకలం విజృంభతే. వివేక చూడమని. మనస్సు అంటే మాయ అంటే వేరే కాదని చెప్పినాడు. అవిద్య అన్న మాయ అన్న మనసు అన్న ఒకటే. నహ్యస్త్య విద్య మనసాతిరేక, అవిద్య మనసు కంటే భిన్నం కాదంటాడు. మనస్సే అవిద్య, మనస్సే మయ. కాబట్టి ఇవన్నీ మాయికములు, మనోమయములు అని తెలుసుకొని ఎప్పుడైతే నీ బుద్ధి ఈ మోహకలిలం నుండి తరిస్తుందో ఇత్యాది వచనార్థస్య సమ్యక్ గ్రహణ జన్యేన శివప్రసాద మూలకేన దృశ్యమానం సర్వం మిథ్యా ఏవ ఇతి నిశ్చయేన యదా త్యక్షతి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక శబ్దాన్ని పెట్టినాడు. నీకు వైరాగ్యం కలగాలంటే శివప్రసాదం అవసరం అంటాడు. శివప్రసాదం, ప్రసాదం అంటే అనుగ్రహం, శివుని యొక్క అనుగ్రహం. శివుడు అంటే ఇక్కడ పరమాత్మ. పరమాత్మ యొక్క అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం నీకు ఉండాలి. ఈశ్వరానుగ్రహం ఉంటేనే నీకు వివేకం జాగృతి అవుతుంది. ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే గాని ఈ పురుషునికి అద్వైత వాసన కలుగుతుంది అంటాడు. కాబట్టి ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత ఎప్పుడైతే ఈ దృశ్యమాన సర్వం మిథ్యా ఏవైతే నిశ్చయేన యదా త్యక్షతి, మిథ్యా ఉన్నదని నిశ్చయించి ఎప్పుడైతే ఈ దృశ్యాన్నంతటిని వదులుతావో తదా అప్పుడు శ్రోతవ్యస్య శ్రుతస్య చ ద్రష్టవ్యస్య దృష్టస్య చ జ్ఞాతవ్యస్య జ్ఞాతస్య చ గృహీతస్య గ్రాహ్యస్య చ వస్తునః మిథ్యాత్వమేవ విజ్ఞాయ నిర్వేదం అంటే వైరాగ్యం. సర్వత్ర అలం బుద్ధి లక్షణం గంతాసి. ఎప్పుడైతే ఈశ్వరానుగ్రహం చేత నీకు వివేకం ఉదయించి బుద్ధి శుద్ధిపడి ఈ దృశ్యమాన సకల ప్రపంచము, ప్రపంచాంతర్గతమైనటువంటి శబ్దాది విషయాలన్నీ కూడా ఇవి మిథ్యా, దృశ్యములు, నశ్వరములు అని నువ్వు నిశ్చయించుకొని వినదగిన వాటి నుండి, విన్న వాటి నుండి, చూడదగిన వాటి నుండి, చూసిన వాటి నుండి, తెలియదగిన వాటి నుండి, తెలియబడిన వాటి నుండి, గ్రహించదగిన వాటి నుండి
గ్రహించిన వాటి నుండి వస్తునః మిథ్యాత్వమేవ నిజ్ఞాయ, ఇవన్నీ కూడా మిథ్య ఉన్నాయని తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు నిర్వేదాన్ని, వైరాగ్యాన్ని, అంటే సర్వత్ర అలం బుద్ధి, ఇంకా ఏది నాకు అవసరం లేదు అనేటువంటి బుద్ధి నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నువ్వు వైరాగ్యాన్ని పొందుతావు. ఆ పైన నీకు జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. వ్యవహార్యస్య మిథ్యాత్వాత్ వ్యవహారస్య మిథ్యార్థ గోచరత్వాత్ నిష్ఫలేన అనేన మమ కిం ఇతి సర్వస్మాత్ వ్యవహార్య వ్యవహారాచ్చ ఉపరతో భవిష్యసి ఇత్యర్థః. వ్యవహార్యములు అంటే వ్యవహరించదగుటకు యోగ్యములు, వ్యవహారము ఇదంతా కూడా మిథ్యా అని సకల విషయాల నుంచి, సకల వ్యవహార్యములు, వ్యవహారము అన్నిటి నుంచి నువ్వు ఉపరతుడవవుతావు, విరక్తుడవవుతావు. ఎప్పుడు అంతఃకరణము శుద్ధి పడినప్పుడు, ఈ మోహం అనేటువంటి కాలుష్యాన్ని దాటినప్పుడు నువ్వు నిర్వేదాన్ని పొందుతావు, వైరాగ్యాన్ని పొందుతావు. అప్పుడు గాని నీకు జ్ఞాననిష్ట యోగ్యత, తత్వనిష్ట యోగ్యత ప్రాప్తమవుతుంది. తర్వాత 53వ శ్లోకానికి అవతారిక చూడండి. మోహ కలిల అత్యయ ద్వారేణ లబ్ధాత్మ వివేకజ ప్రజ్ఞ కదా కర్మయోగజం ఫలం పరమార్థ యోగం అవాప్స్యామి ఇది చేత్ తత్ శృణు. మోహ కలిలమును దాటివేసి ఆత్మానాత్మ వివేకము ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో అప్పుడు యథార్థ ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి తత్వజ్ఞానినైనటువంటి నాకు లేదా నేను కర్మయోగం యొక్క ఫలము అయినటువంటి పరమార్థ దర్శనాన్ని ఎప్పుడు పొందుతాను అంటే ఈ మోహ కలిలము నివర్తించి ఆత్మానాత్మ వివేకం, ఎందుకంటే వివేక అభావం అంటేనే మోహ కలిలం. ఎప్పుడైతే ఆత్మానాత్మ వివేకం కలుగుతుందో అప్పుడు ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటువంటి వివేకం కలిగిన తర్వాత అక్కడ ఆత్మజ్ఞానం కూడా ఉంది. అందులో ఆ ఆత్మజ్ఞానం కలిగినటువంటి, అంటే ఆత్మజ్ఞానం అంటే ఇక్కడ పూర్తిగా దృఢ నిశ్చయాత్మకమైనటువంటి తత్వజ్ఞానం కాదు, వివేక జ్ఞానం. వివేకంలో కూడా ఆత్మజ్ఞానం ఉంది. ఇది ఆత్మ, ఇది అనాత్మ అనేటువంటి వివేకం, అక్కడ ఆత్మజ్ఞానం కూడా ఉంది. అంటే వివేక జ్ఞానమే అని తెలుసుకోవాలి. అటువంటి నాకు కర్మయోగం యొక్క ఫలరూపమైనటువంటి పరమార్థ దర్శనం, అంటే నిష్కామంగా కర్మానుష్ఠానం చేసినట్లయితే బుద్ధి శుద్ధి ద్వారా నాకు జ్ఞాననిష్ట యోగ్యత, తత్వజ్ఞానాన్ని పొందుటకు యోగ్యత, పరమార్థ యోగం ఎప్పుడు ప్రాప్తమవుతుంది అని ఈ విధంగా అర్జునుడు ప్రశ్నిస్తే ఇది చేత్ శృణు, విను అని అంటూ భగవంతుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. 53వ శ్లోకం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. వివేక కాలుష్యం తొలగిపోవడం ద్వారా ఆత్మ వివేకం వల్ల కలిగిన ప్రజ్ఞ అంటే జ్ఞానం కలవాడనై కర్మయోగం వల్ల కలిగేటువంటి ఫలమైన పరమార్థ యోగాన్ని నేను ఎప్పుడు పొందుతాను అని అర్జునుని యొక్క శంకను పురస్కరించుకొని ప్రవృత్తమైనటువంటి ఈ శ్లోకార్థము. శృతి విప్రతిపన్న అంటే వేరు వేరు శృతుల చేత అనేక విధాల ఆలోచనలతో నిండిన విక్షిప్తమైన తే నీ యొక్క బుద్ధి యదా ఎప్పుడైతే సమాధవు అంటే ఆత్మయందు నిశ్చల అంటే విక్షేపం లేనిదై ఉంటుందో, నిశ్చలమై ఉంటుందో, స్థాస్యతి అంటే నిలుస్తుందో, అచల అంటే చలించనిదై అంటే సంశయాలు లేనిదై ఉంటుందో తదా యోగం అవాప్స్యసి అప్పుడు నువ్వు ఈ పరమార్థ యోగాన్ని పొందుతావు అని శ్లోకార్థము. భాష్యం చూడండి. శృతి విప్రతిపన్న ఇది అంటే శృతి విప్రతిపన్న అనగా అనేక సాధ్య సాధన సంబంధ ప్రకాశన శృతిభిః శ్రవణైః విప్రతిపన్న నానా ప్రతిపన్న శృతి విప్రతిపన్న అంటే విక్షిప్తా సతి తవ బుద్ధి యదా యస్మిన్ కాలే స్థాస్యతి అంటే స్థిరీభూత భవిష్యతి. శృతి విప్రతిపన్న, శృతి అంటే వేదం. ఆ వేదంలో
అనేకమైనటువంటి సాధ్య సాధన సంబంధ వాక్యాలు ఉన్నాయి. ఏటేంటి అంటే కర్మ జ్ఞానానికి సాధనము, జ్ఞానము సాధ్యము, జ్ఞానము మోక్షానికి సాధనము, మోక్షము సాధ్యము. మరి ఆ మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది? కర్మయోగం ద్వారా ప్రాప్తమవుతుందా, ఉపాసన ద్వారా ప్రాప్తమవుతుందా, జ్ఞానం ద్వారా ప్రాప్తమవుతుందా? కర్మకు సాధ్యమేది, ఉపాసనకు సాధ్యమేది, జ్ఞానానికి సాధ్యమేది? సగుణ బ్రహ్మమా, నిర్గుణ బ్రహ్మమా? ఇట్లా అనేకమైనటువంటి సాధ్య సాధన విషయకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి వేదంలో. అవన్నిటినీ విన్న తర్వాత బుద్ధి విక్షిప్తమైపోయింది. ప్రతిపత్తి అంటే ప్రతీతి జ్ఞానం, విప్రతిపత్తి అంటే విరుద్ధ జ్ఞానం అయింది. అది నిజమా, ఇది నిజమా అని ఈ విధంగా సంశయంలో పడిపోతుంది. ఒక్కోసారి విపరీత భావన పొందుతుంది. పో ఇదంతా ఏది బాగలేదు పో అంటాడు. అన్నిటిపెట్టే ప్రసంగం కూడా ఉంటుంది. ఒకసారి అట్లా చెప్పింది, ఒక చోట ఇట్లా చెప్పింది. అది నిజమా, ఇది నిజమా ఏది తెలుసుకోలేక అది ఇది ఏదో పోయి శాస్త్రమే వదిలిపెట్టు, విడిచిపెట్టు అనేటువంటి ప్రసంగం కూడా వస్తుంది. ఎందుకంటే సమ్యక్ జ్ఞానం కలిగి ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దొరకకపోతే, మరి అధికారిలో కూడా యోగ్యత లేకపోతే ఈ విధంగా సంశయము, విపరీత భావనలు కలిగేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా విక్షిప్త సతి తవ బుద్ధి, విక్షిప్తమైనటువంటి నీ బుద్ధి యదా అంటే యస్మిన్ కాలే స్థాస్యతి. విక్షిప్తమైంది అంటే చంచలమైంది బుద్ధి. అటువంటి చంచలమైనటువంటి బుద్ధి ఎప్పుడైతే స్థిరపడుతుందో, స్థాస్యతి అంటే స్థిరీభూత భవిష్యతి. నిశ్చలం అంటే సంశయ రహితంగా, విక్షేపం అంటే చలన వర్జితముగా అవుతుందో అప్పుడు సమాధౌ, సమాధి యందు స్థిరపడుతుంది. సమాధి అంటే ఇక్కడ అర్థమేమిచ్చాడు? ఇంత పూర్వం కూడా సమాధి అంటే వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌన విధీయతే 44వ శ్లోకంలో అక్కడ సమాధి శబ్దానికి అంతఃకరణమని అర్థం చేసినాడు ఆచార్యులు. ఇక్కడ సమాధి అనే శబ్దానికి సమాధీయతే చిత్తం అస్మిన్ ఇది సమాధి ఆత్మ అన్నాడు. ఇక్కడ సమాధి శబ్దానికి ఆత్మ అని అర్థం చేస్తున్నాడు. తస్మిన్ ఆత్మని ఇత్యేతత్, నీ ఆత్మయందు ఎప్పుడైతే స్థిరపడుతుందో, నీ విక్షిప్తమైనటువంటి బుద్ధి నిశ్చలమై స్థిరపడుతుందో అప్పుడు అచల తత్రాపి వికల్పవర్జిత ఇత్యేతత్, ఎప్పుడైతే నీ యొక్క విక్షిప్త బుద్ధి విక్షేపరహితమయ్యి సంశయాత్మక వికల్పముల చేత శూన్యమయ్యి సమాధి స్వరూప ఆత్మయందు స్థిరపడుతుందో అప్పుడు నువ్వు వివేక ప్రజ్ఞారూప యోగాన్ని పొందుతావు. సమాధౌ అంటే సమాధి యందు దేని యందు చిత్తం నిలుపబడుతుందో అది సమాధి అనగా ఆత్మ. అంటే ఆత్మయందు నీ యొక్క చిత్తము ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడు కూడా వికల్పాలు లేనిదై ఉంటుంది అని తాత్పర్యం. బుద్ధి అంటే అంతఃకరణం. శ్లోకంలో బుద్ధి అని ఉంది కదా, సమాధ వచల బుద్ధి, బుద్ధి శబ్దం చేత అంతఃకరణం తీసుకోవాలి. ఆ అంతఃకరణము తదా అంటే తస్మిన్ కాలే అంటే ఎప్పుడైతే ఆత్మయందు నీ యొక్క విక్షిప్తమైనటువంటి బుద్ధి స్థిరపడుతుందో అప్పుడు యోగం అవాప్స్యసి, యోగమును పొందుతావు, వివేక ప్రజ్ఞను పొందుతావు. వివేక ప్రజ్ఞ సమాధిం ప్రాప్స్యసి. వివేక ప్రజ్ఞ సమాధి అంటే చిత్త ఏకాగ్రతను పొందుతావు. అంటే నిశ్చలత్వం అనగా విక్షేపం లేకపోవుట. శ్లోకంలో నిశ్చల అనే శబ్దం ఉంది కదా, నిశ్చల అంటే విక్షేపం లేకపోవుట అని అర్థం. మరి అచలం అనే శబ్దం కూడా ఉంది. సమాధ వచల, అచల శబ్దం ఉంది. అచలం అంటే వికల్పాలు లేకపోవడము. మరియు విక్షేపం అంటే దేనికంటారు? విపర్య జ్ఞానం, భ్రాంతి జ్ఞానం. వికల్పం అంటే దేనికంటారు? సంశయం అని ఈ విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గూఢార్థ దీపిక చూడండి. అంతఃకరణ శుద్ధ్యా ఏవం జాత నిర్వేదస్య కదా జ్ఞాన ప్రాప్తి ఇత్యపేక్షాయాం ఆహా. 52వ శ్లోకంలో ఎప్పుడైతే నీ యొక్క మోహ కలిలం, అంతఃకరణంలో ఉన్నటువంటి కాలుష్యం, అహమిదం మమేదం అనేటువంటి అవివేకాత్మకమైనటువంటి మోహం నివృత్తమవుతుందో అప్పుడు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది.
అంతఃకరణ శుద్ధి కలిగితే నిర్వేదాన్ని పొందుతావు, వైరాగ్యాన్ని పొందుతావు. ఇప్పుడు అంతఃకరణ శుద్ధి చేత ఏ నిర్వేదమైతే వైరాగ్యమైతే కలిగిందో అటువంటి వానికి కదా జ్ఞాన ప్రాప్తి. జ్ఞానం ఎప్పుడు ప్రాప్తమైతుంది? తత్వనిష్ట ఎప్పుడు ప్రాప్తమైతుంది? పరమార్థ యోగం ఎప్పుడు ప్రాప్తమైతుంది అని శంక ప్రాప్తమైనప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ శృతి విప్రతిపన్నాతే అని అంటూ శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు. దానికి మధుసూదని తే తవ బుద్ధి, శ్లోకంలో తే ఉన్నది కదా, శృతి విప్రతిపన్నా తే, తే అంటే తవ అంటే నీ యొక్క బుద్ధి శృతిభిః నానావిధ ఫల శ్రవణైః అవిచారిత తాత్పర్యైః విప్రతిపన్న అనేక విధ సంశయ విపర్యాసత్వేన విక్షిప్త ప్రాక్. చూడు, నీ బుద్ధి శృతి విప్రతిపన్నమైంది అంటే శృతులలో నానా విధమైనటువంటి ఫల శ్రవణము ఉన్నది. అంటే స్వర్గాది భోగాలు ప్రాప్తమవుతాయని ఒక చోట ఫలం చెప్పింది ఉన్నది, ఆత్మప్రాప్తి అంటేనే మోక్షం అని ఒక చోట ఫలం చెప్పింది ఉన్నది. ఇంకా అనేకమైనటువంటి నానా రకాలుగా ఫలము వినినందువలన ఫలశ్రవణై అవిచారిత తాత్పర్యై నీ బుద్ధి విచారం లేనిదయ్యి తాత్పర్యాన్ని గ్రహించనిదయ్యి విప్రతిపన్న అంటే అనేక విధ సంశయ విపర్యాసత్వేన విక్షిప్త. నీ బుద్ధి విప్రతిపన్నమైంది అంటే అనేక విధ సంశయాల చేత విపరీత భావనల చేత విక్షిప్తమైంది నీ బుద్ధి. ఎప్పుడు ప్రాగ్, ఇంతకంటే పూర్వం నీ బుద్ధి ఎట్లున్నది? విక్షిప్తంలో ఉన్నది. యదా యస్మిన్ కాలే, అయితే ఈ విక్షిప్త బుద్ధి ఎప్పుడైతే నివృత్తమైతుందో, ఏ విధంగా శుద్ధిజ వివేక జనితేన దోష దర్శనేన తం విక్షేపం పరిత్యజ్య సమాధౌ అంటే పరమాత్మని నిశ్చల జాగ్రత్త స్వప్న లక్షణ విక్షేపరహిత అచల సుషుప్తి మూర్ఛా స్తబ్ధి భావాది రూప లయ లక్షణ చలన రహిత సతి స్థాస్యతి. లయ విక్షేప లక్షణౌ దోషౌ పరిత్యజ్య సమాహిత భవిష్యతి ఇది యావత్. నీ బుద్ధి ఎప్పుడైతే స్థిరమైతుందో, యస్మిన్ కాలే ఏ కాలం నందైతే నీ బుద్ధి స్థిరపడుతుందో అప్పుడు యోగాన్ని పొందుతావు, జ్ఞానిష్ట యోగ్యతను పొంది ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. అయితే అది ఎప్పుడు స్థిరపడుతుంది అనంటే శుద్ధిజ వివేక జనితేన, అంతఃకరణం శుద్ధిపడి ఆ శుద్ధ అంతఃకరణంలో నీకు వివేకం జాగృతి అయితే ఆ వివేకం చేత దోష దర్శనం కలిగి, అంటే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి భోగాల పట్ల నీకు దోష దర్శనం కలిగి, ఇంతకుముందు శ్లోకంలో చెప్పినాడు కదా, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ అని. లోకలోకాంతరాల్లో ఉన్నటువంటి భోగాలను కర్మఫలాలను అన్నిటిని కూడా బాగా పరీక్షించి నిర్వేదాన్ని పొంది ఆ తర్వాత ఆ నిర్వేదం కూడా ఎప్పుడు ప్రాప్తమవుతుంది? దోష దర్శనం చేత ప్రాప్తమైతుంది. శబ్దాది విషయాల్లో ఇహలోక పరలోక భోగాల యందు దోషాన్ని దర్శించకుండా వైరాగ్యం కలగదు. ఆ దోష దర్శనం కూడా 3 ప్రకారాలు ఉంది. భోగ విషయక దోష దర్శనము, భోగ్య విషయక దోష దర్శనము, భోక్తృ విషయక దోష దర్శనం. ఇవన్నీ కూడా చక్కగా మనకు భగవద్గీతలోనే చెప్పబడ్డాయి. భోగ విషయక దోష దర్శనము ఎక్కడ చెప్పినాడు భగవంతుడు? 5వ అధ్యాయం 22వ శ్లోకంలో, ఏహి సంస్పర్శ భోగా దుఃఖయోనయేవతే అద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. తర్వాత భోగ్య విషయక దోష దర్శనం ఎక్కడ? ఇంద్రియార్థేషు వైరాగ్యం అహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. అక్కడ ఇంద్రియార్థేషు భోగ్యములు, వాటి యందు వైరాగ్యం కలగాలన్నాడు, దోష దర్శనం కలగాలన్నాడు. ఇక 3వ అధ్యాయంలో కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరణం. ఇది భోక్తృ విషయక దోష దర్శనం. ఇవన్నీ మీరు విచారం చేసుకుంటారు. ఈ 3 దోష దర్శనాల మీదనే దాదాపు 60 పేజీలు నేను రాసి వేదాంత భూమిక అనేటువంటి గ్రంథంలో నేను రాసి ఉంచాను. జిజ్ఞాస ఉన్నోళ్ళు చూసుకోండి. దోష దర్శనేన తం విక్షేపం పరిత్యజ్య. ఈ శృతి విప్రతిపన్నమైనటువంటి విక్షిప్తం అయినటువంటి బుద్ధి ఏదైతే చంచలతను పొందిందో, విక్షిప్తం అంటే చంచలత, ఆ విక్షేపాన్ని వదిలిపెట్టి సమాధౌ అంటే పరమాత్మని, సమాధి అంటే ఇక్కడ పరమాత్మ, నిశ్చలమవుతుందో,
నిశ్చలం అంటే అచలం, చలనం లేకుండా. చలనం ఎక్కడుంటది? జాగ్రత్త స్వప్న లక్షణ విక్షేపరహిత అచల. జాగ్రత్త స్వప్నము అనేటువంటి విక్షేపం లేనిదయ్యి, మరియు సుప్తి మూర్ఛ స్తబ్దీభావాది రూప లయలక్షణ చలన రహిత సతి స్థాస్యతి. సుషుప్తిలో, మూర్ఛలో మరి స్తబ్దీభావం, ఒక్కోసారి జాగ్రత్తలో ఉండి కూడా స్తబ్దీభావాన్ని పొందుతాడు. బుద్ధి పనిచేయదప్పుడు, నిశ్చేష్టితుడైపోతాడు. అప్పుడు చలనం ఉందా? లేదు. అట్లా నీ బుద్ధి చలనరహితం అయితే, లయలక్షణ చలనం, లయరూప చలనరహితం అయితే అప్పుడు లయ విక్షేప లక్షణవు దోషవు పరిత్యజ్య. లయము మరియు విక్షేపం అనేటువంటి దోషాలను పరిత్యజించి సమాహిత భవిష్యతి ఇది యావత్. ఎప్పుడైతే సమాహితమైతుందో అంటే స్థిరపడుతుందో అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు. తదా యోగం అవాప్స్యసి, అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు అన్నాడు. అయితే ఇక్కడ మధుసూదన సరస్వతి స్వాముల వారి యొక్క అభిప్రాయం ఏమిటంటే చిత్తానికి 5 భూమికలు ఉంటాయని చెప్పింది ఉన్నది. అంతఃకరణానికి 5 భూమికలు ఉంటాయి. క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరోధము అని 5 భూమికలు ఉంటాయి. అందులో క్షిప్తము, మూఢము, విక్షిప్తము ఇవి మనకు పరమార్థ సాధనకు యోగ్యములు కావు. ఏకాగ్ర, నిరోధం అనేటువంటి ఆధ్యాత్మ సాధనకు ఉపయుక్తమైనటువంటి భూమికలు. అప్పుడు ఈ లయ విక్షేప రూప సమాధి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, సమాధి విఘ్నాలు 4 చెప్పినవి ఉన్నాయి. లయ, విక్షేప, కషాయ, రసాస్వాదం. ఈ లయ విక్షేపాలనేటువంటి దోషాలు పరిత్యజించి నీ బుద్ధి ఎప్పుడైతే పరమాత్మ యందు స్థిరపడుతుందో అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు అని ఒక ప్రకారంగా చెప్పాడు. అథవా లేక నిశ్చల అసంభావన విపరీత భావన రహిత అచల దీర్ఘకాల ఆదర నైరంతర్య సత్కార సేవనై విజాతీయ ప్రత్యయ అదూషిత సతి నిర్వాత ప్రదీపవద ఆత్మని స్థాస్యతి ఇది యోజన. ప్రకారాంతరం చేత చెప్పినాడు. నీ విక్షిప్తమైనటువంటి చిత్తము ఎప్పుడైతే నిశ్చలమవుతుందో అప్పుడు నువ్వు యోగాన్ని పొందుతావు. నిశ్చలం అంటే అసంభావన విపరీత భావన రహితమైనటువంటి అచలా బుద్ధి ఎప్పుడైతే అవుతుందో, అసంభావన విపరీత భావన. విపరీత భావన అంటే భ్రాంతి జ్ఞానం, ఒకటిగా ఉన్నదాన్ని మరొక రకంగా తెలుసుకొనుట, అధ్యాస, భ్రాంతి, భ్రమ, ఇదే విపరీత భావన. ఇక అసంభావన లోపల 2 ప్రకారాలు ఉన్నది. ప్రమాణగత సంశయము, ప్రమేయగత సంశయం. ప్రమాణాలేవి మనకు? తస్మాత్ శాస్త్రం ప్రమాణాంతి అని చెప్పిన ప్రకారంగా వేదం మనకు ప్రమాణం. ఆ వేదంలో ఉన్న వాక్యాలు ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో వాటి పట్ల సంశయం. అంటే ఈ వేద వాక్యాలు జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయా లేదా భేదాన్ని ప్రతిపాదిస్తున్నాయా? ఇది ప్రమాణం పట్ల ఉన్నటువంటి సంశయం. మరి ప్రమేయం ఏది? బ్రహ్మ జ్ఞానానికి విషయము ఎవరు? పరబ్రహ్మ వస్తువు. మరి ఎవరిక్కడ వేదాలకు ప్రతిపాద్య విషయము? జీవబ్రహ్మల యొక్క ఏకత్వమే ప్రమేయము. ఆ ప్రమేయం పట్ల సంశయం. అంటే జీవుడు బ్రహ్మమేనా లేదా బ్రహ్మం కంటే భిన్నుడా అని ప్రమేయం పట్ల సంశయము. ఈ ప్రమాణగత ప్రమేయగత సంశయాలు రెండింటికి కలిపి అసంభావన అంటారు. ఈ అసంభావన మరి విపరీత భావన ఈ 2 లేకుండా ఎప్పుడైతే అచలమైతుందో ఆ అచలమగుటకు సాధన చేయవలసి వస్తుంది. సంశయ విపరీత భావనలు పోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సంశయ నివృత్తి కోసము శ్రవణం చేయాలి. ఇది ప్రమాణగత సంశయం పోవాలంటే శ్రవణం చేయాలి. ప్రమేయగత సంశయం పోవాలంటే మననం చేయాలి. విపరీత భావన పోవాలంటే నిధిధ్యాసన చేయాలి. ఈ విధంగా సాధన చేయాలి. అది కూడా ఎలా చేయాలి? దీర్ఘకాలం చేయాలి, ఆధారపూర్వకంగా చేయాలి, మరియు నిరంతరంగా అంతరాయం లేకుండా వ్యవధానం లేకుండా, మరియు సత్కారా సేవిత సతు దీర్ఘకాల నైరంతర్యేన సత్కారా సేవితో దృఢభూమి అని యోగ సూత్రం చెప్పిన ప్రకారంగా సత్కార పూర్వకంగా చేసినట్లయితే సత్కారా సేవనై విజాతీయ ప్రత్యయ అదూషిత సతి. ఈ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది? నిధ్యాసనం దేనికన్నాం? అనాత్మాకార వృత్తికు త్యాగకరకే వ్యవధాన రహిత ఆత్మాకార వృత్తికి స్థితి. సో నిధిధ్యాసన కయ్యే హై. అనాత్మాకార వృత్తులను విజాతీయ వృత్తులను త్యాగం చేసి కేవలం ఆత్మాకార వృత్తుల యొక్క ప్రవాహాన్ని కొనసాగించడమే నిధిధ్యాసనం.
అదే అన్నాడు ఇక్కడ. విజాతీయ ప్రత్యయ అదూషిత సతి, విజాతీయ ప్రత్యయాల చేత దూషితం కాకుండా, అంటే విజాతీయ ప్రత్యయాల అనాత్మక వృత్తులను త్యాగం చేసి, నిర్వాత దీపవద ఆత్మని స్థాస్యతి, గాలి లేని చోట దీపం ఏ విధంగా కదలకుండా ఉంటుందో, నిశ్చలంగా ఉంటుందో అట్లా నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే, ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమధ్యేయక గోచరం నివాత దీపవచ్చిత్తం సమాధిరభిధీయతే అని విద్యారణ్య గురుదేవులు మొదటి ప్రకరణంలో చెప్పిన ప్రకారంగా నివాత దీపవచ్చిత్తం అంటే గాలి లేని చోట దీపం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో అట్లా నీ బుద్ధి ఎప్పుడైతే స్థాస్యతి స్థిరపడుతుందో అప్పుడు యోగం అవాప్ససి, నువ్వు యోగాన్ని పొందగలవు, జ్ఞాన యోగాన్ని పొందగలవు. తదా తస్మిన్ కాలే యోగం, యోగం అంటే కలయిక, ఎవరెవరికి? జీవ పరమాత్మ ఐక్య లక్షణం, జీవ పరమాత్మల యొక్క ఐక్య లక్షణమైనటువంటి యోగం కదా. జీవ పరమాత్మల యొక్క ఏకత్వ జ్ఞానమే ఇక్కడ యోగం. అది ఎలా కలుగుతుంది అంటే తత్వమస్యాది వాక్య జన్యం, తత్వమస్యాది వాక్యాలు, తత్వమస్య అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలను విచారం చేస్తే కలుగుతుంది. మహావాక్యాల యొక్క విచార జనితమైనటువంటి అఖండ సాక్షాత్కారం, అఖండ బ్రహ్మాకార వృత్తి ఉదయిస్తుంది. ఆ వృత్తి చేత స్వస్వరూప సాక్షాత్కారం అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానము కలుగుతుంది. సర్వయోగ ఫలం అవాప్ససి, సకల యోగాల యొక్క ఫలం పొందుతావు. సకల యోగాలంటే కర్మయోగము, ధ్యాన యోగము, భక్తి యోగము, చివరిది జ్ఞానయోగం. వీటన్నిటి యొక్క ఫలాన్ని నువ్వు పొందుతావు. ఎందుకు? అన్నిటి యొక్క తాత్పర్యము జీవబ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది. కర్మకాండ అయినా గాని, ఉపాసన కాండ గాని, ఏదైనా గాని జీవబ్రహ్మల యొక్క ఏకత్వం నందే ఉంది. ఆ తాత్పర్యాన్ని, ఆ తాత్పర్యభూతమైనటువంటి జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని నువ్వు పొందుతావు. తదా పునః సాధ్యాంతర అభావాత్, ఇక ఆ తర్వాత నీకు మరొక సాధ్యం అనేది లేదు. ఇక ఎప్పుడైతే జీవో బ్రహ్మైవ నా పరహ అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఎప్పుడైతే సాక్షాత్కరించుకుంటావో, తత్వమస్యాది వాక్యోత్త సమ్యగ్ధి జన్మమాత్రత అవిద్యా సహకార్యేణ నాసీదస్తి భవిష్యతి అని సురేశ్వరాచార్యులు చెప్పిన ప్రకారంగా తత్వమస్యాది మహావాక్యాలను విచారం చేయగా కలిగినటువంటి ఏదైతే అప్రతిబద్ధ దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం కలుగుతుందో, అప్రతిబద్ధ అంటే సంశయ విపరీత భావన రహిత దృఢ అపరోక్ష బ్రహ్మజ్ఞానం నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు నీకు సాక్షాత్కారం అవుతుంది. ఆ తర్వాత సాధ్యాంతర అభావాత్ కృతకృత్య, ఇంకా సాధ్యం అనేది ఇంకో పొందదగింది ఏమీ లేదుగా. అప్పుడు నువ్వు కృతకృత్యుడు అవుతావు. కృతకృత్యుడు అంటే నువ్వు చేయవలసింది చేసిన వాడు అవుతావు. అప్పుడు స్థిత ప్రజ్ఞ భవిష్యసి అభిప్రాయ, అప్పుడు నువ్వు స్థిత ప్రజ్ఞుడు అవుతావు అని మధుసూదన సరస్వతి స్వాముల వారు 53వ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు. సరే, మిగతా విషయాన్ని రేపటి నుంచి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.